ఓటర్ల జాబితాల ప్రక్షాళనలో భాగంగా ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకున్న అధికారాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల లక్ష్యంతో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధమేనని కోర్టు పేర్కొంది. పారదర్శకత, ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రక్షాళన తప్పనిసరని ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయని ధర్మాసనం తేల్చెప్పింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. అలాగే సందేహాస్పద పౌరసత్వం కారణంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వ్యక్తుల పేర్లను 4 వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ప్రస్తుత రూపంలో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయా లేదా అని కోర్టు పరిశీలించిందని లైవ్ లా నివేదించింది. అంతేకాదు, ఎస్ఐఆర్ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యానికి స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలనే రాజ్యాంగ లక్ష్యానికి ప్రత్యక్ష సంబంధం ఉందని భావిస్తున్నాం. ఈ ప్రక్రియ ప్రస్తుత ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడం లేదు. ఇక ఆర్టికల్ 324 కింద రాజ్యాంగ ఆదేశానికి జీవం పోస్తుంది. ఎన్నికల కమిషన్ తన చట్టబద్ధమైన అధికారాలను అతిక్రమించి వ్యవహరించిందని చెప్పలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలను నిర్ధారించే రాజ్యాంగ లక్ష్యంతో ఈ ప్రత్యేక సవరణకు ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికలు కేవలం ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినవి మాత్రమే కాదని, అవి ప్రాథమికంగా ప్రజాస్వామ్య ప్రక్రియకు పునాది చేసిన ఓటర్ల జాబితాల సమగ్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయతపై ఆధారపడి ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇంకా చివరి ఎస్ఐఆర్ జరిగే ఇప్పటికే 4 దశాబ్దాలకు పైగా గడిచిపోవడం, సంవత్సరాలుగా పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరగడం, వేగవంతమైన పట్టణీకరణ వలసల కారణంగా ఓటర్ల జాబితాలో నకిలీలు, తప్పులు ఏర్పడే అవకాశం వంటి ఈసీ పేర్కొన్న కారణాలన్నీ ఆ ప్రాథమిక సమగ్రతను పరిరక్షించడం కోసమేనని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. కాగా బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిన తర్వాత గత ఏడాది జూన్లో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, పార్లమెంట్ సభ్యులు మహువా మొయిత్రా, మనోజ్ జూ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సులే ఉన్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఎస్ఐఆర్ మొదటి 2 విడతలు వివాదాలతో నిండిపోయాయి. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు 2 వారాల కన్నా తక్కువ సమయం ఉండగా 27 లక్షల మంది ఓటర్లు తమ భవితవ్యం 19 న్యాయ ట్రిబ్యునళ్లలో తీర్పు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా మధ్యంతర ఉపశమనం కల్పించడానికి నిరాకరించింది. చివరికి పోలింగ్ రోజుకు ముందు ఈ ట్రిబ్యునళ్లు అతి కొద్ది కేసులపై మాత్రమే తీర్పునిచ్చాయి. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఇటీవల మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలను రూపొందించే ఒక నమూనాని ప్రవేశపెట్టింది. ఈ దేశంలో ఓటర్లే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని మాకు తెలుసు. ఎస్ఐఆర్ ఆ ప్రక్రియను తలక్రిందులు చేసింది. ఇప్పుడు ఓటర్లుగా ఎవరు ఉండాలో ప్రభుత్వం నిర్ణయించగలదు. ఒకసారి దానిని ఆమోదిస్తే అది ప్రజాస్వామ్య భావననే పూర్తిగా తలక్రిందులు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మే 14న 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ 3వ దశకు ఈసీ ఆదేశించింది. ఈ ప్రక్రియలో సుమారు 4 లక్షల మంది క్షేత్రస్థాయి అధికారులు 367 మిలియన్ల ఓటర్లను పరిశీలిస్తారు. మహారాష్ట్రలోని ముంబైలో బక్రీద్ పండుగ సందర్భంగా జంతుబలి కోసం నిర్మించిన ఒక తాత్కాలిక షెడ్డును కూల్చివేయడంతో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ సభ్యులకు, ముస్లింలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన కాశీమీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పూనం క్లస్టర్ల సొసైటీ నివాస సముదాయం వెలుపల జరిగింది. బక్రీద్ పండుగకు మేకలను బలి ఇవ్వడం కోసం ముస్లిం సమాజం ఒక షెడ్డును నిర్మించింది. అయితే అక్కడ జంతువులను చట్టవిరుద్ధంగా ఉంచుతుందని ఆరోపిస్తూ పలు హిందుత్వ సమూహాలు దీనిని వ్యతిరేకించాయి. ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆ షెడ్డును కూల్చివేసి దాని కార్యకలాపాలు నిలిపివేసింది. ఈ చర్యను ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. వారు అర్ధరాత్రి దాటిన తర్వాత దానిని తిరిగి నిర్మించడానికి ప్రయత్నించారు. సమాచారం అందిన వెంటనే విహెచ్పి, బజరంగ దళ సభ్యులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ మత ఘర్షణ తర్వాత ఒక వ్యక్తి రక్తస్రావంతో ఉన్న వీడియోలు బయటపడ్డాయి. తమ సభ్యులలో ఒకరిని ముస్లింలు గాయపరిచారని రైట్ వింగ్ బృందం ఆరోపించింది. చూడండి, ఈ కత్వాలు నన్ను ఏం చేశారో, అతని చేతిలో బ్లేడ్ ఉంది, ఇతన్ని పూర్తిగా చితకబాదారని ఒక వ్యక్తి అన్నాడు. పోలీసులు గుంపును చెదరగొట్టడానికి ప్రయత్నిస్తుండగా వారు జై శ్రీరామ్తో సహా పలు మతపరమైన నినాదాలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే వరకు ఈ ఘర్షణలు కొంతసేపు కొనసాగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ విషయంపై సంప్రదించగా కాశ్మీరా పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి తమకు అనుమతి లేదని పేర్కొంటూ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. కుర్బానీ సమర్పించడానికి వీలుగా ప్రభుత్వం వారికి ఒక స్థలాన్ని కేటాయించింది. మరి వారు మేకలను సొసైటీ లోపలికి ఎందుకు తీసుకువస్తున్నారు? ఆ మేకలను బయటకు తీసుకువెళ్లేంత వరకు మా నిరసన కొనసాగుతుందని ఒక నిరసనకారుడు అన్నారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసు బృందాలు ఆ ప్రాంగణం వెలుపల మోహరించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.